Hi guys, welcome to Cricket Therapy. What a match, what a test series this is. ఇంగ్లాండ్ 300 లీడ్లో ఉండే అండ్ మనం బ్యాటింగ్ ఎక్కిన ఫస్ట్ ఓవర్లోనూ 2 వికెట్లు పడిపోయినాయి. ఇంకా అయిపోయిందిరా, కథం, మ్యాచ్ అయిపోయింది, ఇంగ్లాండ్ వాళ్ళు విన్ అనుకున్నాం. కానీ నెక్స్ట్ వచ్చిన 4 బ్యాట్స్మెన్స్ మాత్రం చాలా డిటర్మినేషన్తో ఆడారు. మన కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఆల్మోస్ట్ ఓడిపోతామనే మ్యాచ్ని డెఫినెట్ డ్రాగా తీసుకొచ్చారు. అసలు గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పడగానే ఇంకా మ్యాచ్ గెలిచేసాం, సిరీస్ గెలిచేసాం అని అనుకుంటూ ఇంగ్లాండ్ వాళ్ళు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అరే బాబు నేనే ఒప్పుకుంటున్నా, డ్రా ఇవ్వంటారా, ఇంటికి వెళ్ళి పండుకుంటాం అని అడుక్కునే స్టేజ్కి వచ్చారు. జస్ట్ ఇమాజిన్, మనం ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే వాడు రిటర్న్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మనల్ని ఇగ్నోర్ చేస్తే మనకి ఇజ్జతమైన ఫీలింగ్ వస్తుంది. అలాంటిది ఇంగ్లాండ్కు 4-5 వచ్చి మేము డ్రాప్ ఒప్పుకుంటున్నాం షేక్ హ్యాండ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే మన జడ్డు బాయ్ నేను సెంచరీ వేసుకోవాలి, నేను ఇయ్యని దొబ్బేయి అన్నట్టు మాట్లాడాడు. హవెవర్, పిచ్లో స్పిన్నర్స్కి ఎంత స్పిన్ ఉన్నా, ఫాస్ట్ బౌలర్స్కి ఎంత స్వింగ్ ఉన్నా, అన్ఈవెన్ బౌన్స్ ఉన్నా సరే మనోళ్ళు మాత్రం డిటర్మినేషన్తో అండ్ సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్తో ఆల్మోస్ట్ ఓడిపోతాము, గెలిచే ఛాన్స్ లేనే లేదు ఈ మ్యాచ్కి అన్నదాన్ని డెఫినెట్ డ్రాగా తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ అవర్ 4 ఇండియన్ బ్యాట్స్మెన్స్ 3 మెంబర్స్ సెంచరీ చేశారు. ఎస్, అన్ఫార్చునేట్లీ కేఎల్ రాహుల్ మిస్డ్ అవుట్ ఆన్ వెల్ డిజర్వ్డ్ సెంచరీ బై జస్ట్ 10 runs. అండ్ ఈ సిరీస్లో మన ఇండియన్ టీంలో ఆల్రెడీ 4 బ్యాట్స్మెన్స్ 400+ రన్ చేశారు. ఈవెన్ నెంబర్ 6లో వచ్చే జడేజా కూడా 450 runs చేశారు. ప్రీవియస్గా మనకి ఇంగ్లాండ్ టూర్స్ అంటే ఆ ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లు, కీపర్ క్యాచ్లు, స్లిప్ క్యాచ్లు ఇలా ఉండేది. కానీ ఇంగ్లాండ్ టీం బ్యాస్ బాల్ అనుకుంటూ పాకిస్తాన్ పిచ్లు తయారు చేసి పెట్టింది, మరీ ఫ్లాట్గా ఉన్నాయి. ఈ పిచ్చెస్లో మనకి బ్యాటింగ్ విషయంగా ఎలాంటి ఇబ్బంది లేదు, బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ డెప్త్. బట్ ఎందుకో ఒక డెసిగ్నేటెడ్ బౌలర్ మిస్ అవుతున్నాడు అనిపిస్తుంది. ఇఫ్ మన టీంలో కనుక షెమ్మి ఉంటే ఆల్మోస్ట్ ఈ పార్టీకి మనం లీడ్లో ఉంటుండే సిరీస్లో, అండ్ ఈవెన్ సిరీస్ గెలిచే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటుండే. కమింగ్ టు ద న్యూస్ అండ్ అప్డేట్స్, నెక్స్ట్ ఫైనల్ టెస్ట్ నెక్స్ట్ 3 daysలోనే స్టార్ట్ అవబోతుంది. 4th టెస్ట్ లాస్ట్ 2 days బ్యాటింగ్ అవ్వడం వల్ల మన బౌలర్స్కి ఆ 2 days కూడా రెస్ట్ దొరికింది. సో సిరాజ్ అండ్ బుమ్రా షుడ్ ప్లే ద 5th టెస్ట్. అండ్ కమింగ్ టు రిషబ్ పంత్, మీరు చూసే ఉంటారు 4th and 5th డే రిషబ్ పంత్ హాస్పిటల్లోనే ఉన్నాడు. బట్ యాజ్ పర్ ద పిక్చర్స్ రిలీజ్డ్ 5th డే ఫైనల్ సెషన్ టైంలో రిషబ్ పంత్ మళ్ళీ స్టేడియంకి వచ్చాడు అండ్ తన వైట్ జెర్సీ వేసుకున్నాడు. హీ మైట్ నాట్ ప్లే బికాస్ బీసీసీఐ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దట్ దెర్ ఈస్ ఎ రీప్లేస్మెంట్ యాజ్ ఎన్ జగదీశన్. ఈ పేరు మీరు చాలాసార్లు వినుంటారు 2-3 years నుంచి, బికాస్ టీంలో ఎప్పుడు ఎవరికి ఇంజూరీ అయినా ఫస్ట్ రీప్లేస్మెంట్ కింద ఎన్ జగదీశన్ పేరు వినిపిస్తుంది. బికాస్ హీఈస్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ద రంజీ సిరీస్. బట్ అన్ఫార్చునేట్లీ తన పేరు ఫస్ట్ టైం స్క్వాడ్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10-15 members డెబ్యూ చేశారు కొత్త వాళ్ళు. బట్ ఎన్ జగదీశన్కి మాత్రం ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. హోప్ హీల్ గెట్ ఇట్ ఇన్ ద 5th టెస్ట్. సో ఇంతకంటే చేంజెస్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బికాస్ రిషబ్ పంత్ లేకపోవడం అనేది మనకి పెద్ద దెబ్బ. సో ఆ బ్యాటింగ్ డెప్త్ కవర్ చేయడానికి లార్డ్ శార్దుల్ ఠాకూర్ విల్ కంటిన్యూ ఇన్ ద టీమ్ యాజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బికాస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ 5th టెస్ట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి, ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. బై గైస్, టేక్ కేర్.